హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అది ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి తెంపేద్దాం. ఫ్రెండ్స్, తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మా వీడియో మనకి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ ఛాంపియన్స్ ట్రోఫీలో మరి రెండు టీంలో కూడా మొదటి మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. సో ఏ టీంకైనా చాలా అంత ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గ్రూప్ స్టేజ్లో జస్ట్ 3 మ్యాచెస్ మాత్రం ఆడుతున్నారు. సో కాబట్టి ఒక్క మ్యాచ్ గిట్ట అటు ఇటు అయినా కానీ చాలా అంత కష్టం అని చెప్పుకోవచ్చు మరి క్వాలిఫై అవ్వడానికి. ఇక ఈ మ్యాచ్ వచ్చేసి అక్కడ దుబాయ్లో జరగబోతుంది. ట్రెడిషనల్ ఇక్కడ చూసుకుంటే మరి పేసర్లకైతే వెళ్ళిపోతుంటుంది. ఇనిషియల్గా బోత్ రెండు సైడ్ నుంచి న్యూ బాల్ అయితే యూజ్ చేస్తారు ఒకటి, మరి కొంచెం అక్కడ మూవ్మెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. పోను మ్యాచ్ ప్రోగ్రెస్ అయిన కొద్ది స్పిన్నర్లు కూడా కీ రోల్ ప్లే చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇక ఇక్కడ ఒకసారి స్టార్స్ ఒకసారి మనం చూసుకుంటే ఓడిఐ స్టార్స్ మొత్తం ఇక్కడ 58 మ్యాచ్ల్లో ఫస్ట్ బ్యాటింగ్ వేసి 22 సార్లు గెలిచిళ్ళు అండ్ సెకండ్ బ్యాటింగ్ వేసి 34 సార్లు అయితే గెలిచిళ్ళు. ఇక ఆవరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ ఓవర్ చూసుకుంటే అక్కడ 218 అవుతుంది. మరి క్లియర్ గా కనబడుతుంది మరి సెకండ్ బ్యాటింగ్ కి ఎంత అడ్వాంటేజ్ ఉంది. ఇక్కడ 34 టైమ్స్ అయితే గెలిచిళ్ళు అవుట్ ఆఫ్ 58 టైమ్స్. సో టాస్ అనేది కొంచెం అక్కడ క్రూషియల్ రోల్ ప్లే చేసే ఛాన్స్ అయితే మనకు ఎక్కువ కనబడుతుంది. ఇక హెడ్ ఇక్కడ చూసుకుంటే మొత్తం అక్కడ 41 మ్యాచ్లు మన టీం 32 సార్లు గెలిచింది అండ్ బంగ్లాదేశ్ 8 టైమ్స్ అయితే గెలిచింది. ఇక ఒక మ్యాచ్ నో రిజల్ట్ గా ముగిసింది. ఇక ఓవరాల్ అక్కడ మనం చూసుకుంటే మరి మన టీం లెక్క మాత్రం చాలా హప్పర్ ఎండ్ ఉందని చెప్పుకోవచ్చు. వన్ సైడ్ డామినేషన్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇక టీం విశేషం కథ ఫస్ట్ మనం బంగ్లాదేశ్ టీం చూసుకుంటే మరి బంగ్లాదేశ్ ఏమాత్రం కూడా తక్కువ అంచనా వేయరాదు. ఎందుకంటే వీళ్ళ దగ్గర కూడా మంచి ప్లేయర్స్ అయితే ఉన్నారు, అక్కడ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్. అక్కడ మనం మెయిన్ చూసుకుంటే నాజిమ్ హసన్ షాంటో కూడా వాళ్ళ కెప్టెన్ మంచిగా రాణిస్తున్నాడు. రీసెంట్ టైమ్స్ లో చూసుకుంటే సౌమ్య సర్కారు, మహమ్మదుల్లా, ముష్ఫికర్ రహీము వీళ్ళకైతే చాలా అంచెల ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. ఇక మరైపు బౌలింగ్ లో అక్కడ మనం మెయిన్ గా చూసుకుంటే ముస్తఫిజ్ రెహమాన్ అండ్ టస్కిన్ అహ్మద్ వీళ్ళు కూడా చాలా అంచెల ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. ఇక మరైపు నవీద్ రాణా కూడా చాలా అంచెల బెటర్ రాణిస్తున్నాడు రీసెంట్ టైమ్స్ లో. ఇక స్పిన్ డిపార్ట్మెంట్ లో అక్కడ మనం మెయిన్ గా చూసుకుంటే మెహదీ హసన్ మిరాజ్ అండ్ రిషద్ హసన్ వీళ్ళు కూడా చాలా అంచెల బెటర్ స్పిన్నర్స్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం మెయిన్ గా చూసుకుంటే మెహదీ హసన్ మిరాజ్ అయితే చాలా అంచెల మంచి ఆల్రౌండర్ అని చెప్పుకోవచ్చు. అటు బ్యాట్ తో కానీ బౌల్ తో కానీ చాలా అంచెల బెటర్ రాణిస్తున్నాడు. సో ఓవరాల్ గా చూసుకుంటే కంప్లీట్ గా వీళ్ళ దాంట్లో కూడా మంచి ప్లేయర్స్ అయితే మనకైతే కనబడుతున్నారు. ఒక్కసారి ఫైనల్ గా వీళ్ళ యొక్క ప్లేయింగ్ లో మనం చూసుకుంటే ఓపెనర్స్ వచ్చేసి తంజీద్ హసన్ అండ్ నజీముల్ హసన్ షాంటో ఓపెనింగ్ లో బర్లకు దిగుతారు. ఇక నెంబర్ 3 లో సౌమ్య సర్కర్, 4 లో తవీద్ హరిడై, 5 లో మహమ్మదుల్లా, 6 లో ముష్ఫికర్ రహీం, 7 లో మెహదీ హసన్ మిరాజ్, 8 లో ముస్తఫిజుర్ రెహమాన్, 9 లో నాసిమ్ అహ్మద్, 10 లో టస్కిన్ అహ్మద్, 11 లో తంజిమ్ హసన్ సాకిబు. సో ఓవరాల్ చూసుకుంటే మరి చాలా బెటర్ కనబడుతుంది. మరి ఏ విధంగా రాన్స్ అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక మరైపు మన టీంలో చూసుకుంటే అందరి దగ్గర కూడా చాలా మంచి ఫామ్ అయితే కనబడ్డది. 11 మంది కూడా చాలా రెడ్ ఫామ్ లో అయితే ఉన్నారు. ఇక బెంచ్ మీద ఉన్న రిషబ్ పంత్ గానీ, వరుణ్ చక్రవర్తి, వర్షింగ్టన్ సుందర్ వీళ్ళకు కూడా ఛాన్సెస్ అని వాళ్ళు కూడా అదరగొడదని వాళ్ళు కూడా చూస్తున్నారు. సో ఓవరాల్ చూసుకుంటే కంప్లీట్ సైడ్ గా మనకైతే కనబడుతుంది మరి ఛాంపియన్స్ ట్రోఫీ లో. బట్ అక్కడ ప్లేయింగ్ లెవెల్ లో మరి ఎవరెవరు ఉంటారు అక్కడ అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. బ్యాటింగ్ డిపార్ట్మెంట్ ఓకే, బట్ బౌలింగ్ లో మరి ఎవరెవరికి ఛాన్స్ ఇస్తారు అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఎందుకంటే 5 స్పిన్నర్లు ఉన్నారు, 3 ఫ్రంట్ లైన్ పేసర్స్ ఉన్నారు. వాళ్ళ దాంట్లో మరి ఎవరెవరికి ఛాన్స్ ఇస్తారు అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. అక్కడ ఆల్రెడీ 3 ఆల్రౌండర్స్ అయితే కన్ఫర్మ్ అని చెప్పుకోవచ్చు. ఎవరంటే హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ వీళ్ళు 3 అయితే ఖచ్చితంగా ఉంటారని చెప్పుకోవచ్చు. బట్ మిగతా బౌలర్స్ ఎవరనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక ఫైనల్ గా ఒకసారి ప్లేయింగ్ లో మనం చూసుకుంటే ఓపెనర్స్ వచ్చేసి శుభ్మన్ గిల్ అండ్ రోహిత్ శర్మ మనం చూస్తున్నాం మరి ఓడిఐ ఫార్మాట్ లో ఎంత మంచి ఫామ్ ఉందో. గత సిరీస్ లో కూడా సెంచరీ అయితే కొట్టిండు. సో చాలా రెడీగా ఫామ్ లో అయితే ఉన్నాడు. ఫస్ట్ మ్యాచ్ లాస్ట్ మ్యాచ్ మినీ ఇస్తే మరి సెకండ్ మ్యాచ్ లో మనం చూస్తున్నాం ఏ విధంగా అక్కడ విధ్వంసం క్రియేట్ చేసిండో. అండ్ ఐసీసీ టోర్నమెంట్ లో కూడా మంచి రికార్డ్ అవుతుంది. ఇక మరొక ఓపెనర్ వచ్చేసి శుభ్మన్ గిల్. మరి శుభ్మన్ గిల్ లాస్ట్ సిరీస్ లో మనం చూస్తున్నాం ఏ విధంగా అయితే నాక్స్ మనకి కనబడ్డాయో. ఫస్ట్ మ్యాచ్ లో 80+ రన్స్, సెకండ్ మ్యాచ్ లో 60+ రన్స్ అండ్ లాస్ట్ మ్యాచ్ లో 100 అయితే కొట్టిండు. బట్ అవుట్ సైడ్ ఇండియాలో మరి తనకైతే అంత మంచి రికార్డ్ అయితే లేదు. మరి ఏ విధంగా రాన్స్ అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక నెంబర్ 3 లో అక్కడ మనం చూసుకుంటే విరాట్ కోహ్లీ. మరి విరాట్ కోహ్లీ గత లాస్ట్ మ్యాచ్ లో మనం చూస్తున్నాం 50+ రన్స్ అయితే స్కోర్ చేసిండు అగైన్స్ట్ ఇంగ్లాండ్. అండ్ అంతకు ముందు మ్యాచ్ కొంచెం డిసప్పాయింట్ చేసిన కానీ మరి ఫామ్ లోకి అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. మరి ఇతని దగ్గర నుంచి కూడా బిగ్ నాక్ అయితే మనం అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మరి ఏ విధంగా రాన్స్ అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక నెంబర్ 4 లో అక్కడ మనం చూసుకుంటే శ్రేయస్ అయ్యర్ కూడా గత లాస్ట్ సిరీస్ లో మనం చూస్తున్నాం ఏ విధంగా అక్కడ రెడ్ ఫామ్ లో అయితే ఉన్నాడు. సో ఇక్కడ కూడా అదే కంటిన్యూ చేస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటది. అండ్ షార్ట్ బాల్ వీక్నెస్ కూడా ఆల్మోస్ట్ ఇతనైతే రెక్టిఫై చేసుకున్నాడు అని చెప్పుకోవచ్చు. సో అంత మంచి అయితే ఆడుతుంది అక్కడ షార్ట్ బాల్ అయితే. చూడాలి మరి ఈ మ్యాచ్ లో మరి ఏ విధంగా రాణిస్తున్నది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది.
ఇక నెంబర్ 5 అక్కడ మనం చూసుకుంటే కేఎల్ రాహుల్. ఆల్రెడీ అక్కడ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా చెప్పిండు మరి ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్ వచ్చేసి కేఎల్ రాహుల్ అని. సో కాబట్టి మరి ఎటువంటి ప్రెషర్ లేకుండా ఆడొచ్చు అక్కడ కేఎల్ రాహుల్. ఇక నెంబర్ 6 లో అక్కడ మనం చూసుకుంటే హార్దిక్ పాండ్యా ఇచ్చే స్టెబిలిటీ వేరే ఉంటుంది టీం. ఎందుకంటే ఒక ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ ఆడిపించుకోవచ్చు, లేదంటే ఎక్స్ట్రా బౌలర్ ను కూడా ఆడిపించుకోవచ్చు. అంత మంచి స్టెబిలిటీ అయితే ఇస్తాడు టీమ్ కి. ఎందుకంటే బ్యాటింగ్ లోని బౌలింగ్ లోని ఈక్వల్ గా కనబడితే ఇస్తాడు టీమ్ కి. లాస్ట్ సిరీస్ లో కూడా ఎక్కువ వికెట్స్ రాకుండా కానీ బౌలింగ్ లో మాత్రం చాలా బెటర్ రాణించిండు. ఇక బ్యాటింగ్ లో అయితే పెద్ద అయితే అవకాశం అయితే రాలేదు. ఇక నెంబర్ 7 లో అక్కడ మనం చూసుకుంటే రవీంద్ర జడేజా లాస్ట్ సిరీస్ లో మనం చూస్తున్నాం ఫస్ట్ 2 మ్యాచ్ లో ఏ విధంగా రాణించిండో. ఫస్ట్ మ్యాచ్ లో 3 క్రూషల్ వికెట్లు తీసిండు అండ్ దట్టు ఎకనామికల్ స్పెల్ అయితే మనకైతే కనబడ్డది. ఇక సెకండ్ మ్యాచ్ వచ్చేసరికి సెకండ్ మ్యాచ్ లో కూడా 3 క్రూషల్ వికెట్లే తీసిండు. మొత్తం ఆ సిరీస్ లో 2 మ్యాచ్ లో కలిపి మొత్తం అక్కడ 6 వికెట్లే తీసుకున్నాడు. ఇంకా బ్యాటింగ్ లో అయితే పెద్ద అవకాశం అయితే రాలేదు ఆ సిరీస్ లో. చూడాలి మరి ఇక్కడ ఏ విధంగా రాన్స్ అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక నెంబర్ 8 లో అక్కడ మనం చూసుకుంటే అక్షర్ పటేల్ గత లాస్ట్ సిరీస్ లో మనం చూసినాం ఏ విధంగా రాణించడం విత్ ది బ్యాట్. అక్షర్ పటేల్ రోల్ ఏంటంటే ఒకవేళ క్విక్ గా వికెట్స్ పడి అక్కడ స్పిన్నర్లు అటాక్ లోకి వచ్చి అనుకో ఖచ్చితంగా ఇతనైతే అప్ ది ఆర్డర్ అయితే ప్రమోషన్ అయితే దొరుకుతుంది ఇతనికి. లాస్ట్ సిరీస్ లో కూడా మనం చూసినాం మరి ఎంత మంచిగా రాణించిండో. ఇక నెంబర్ 9 అక్కడ మనం చూసుకుంటే కుల్దీప్ యాదవ్ గత సిరీస్ లో కొంచెం ఆన్ అండ్ ఆఫ్ మనకైతే కనబడ్డది. ఫస్ట్ మ్యాచ్ లో కొంచెం డిసప్పాయింట్ చేసినప్పుడు కూడా మరి థర్డ్ మ్యాచ్ లో వచ్చిండు. మరి చాలా బ్రిలియంట్ బౌలింగ్ అయితే మనకైతే కనబడ్డది. వరుణ్ చక్రవర్తి లేదంటే కుల్దీప్ యాదవ్ అంటే ఫస్ట్ ప్లేయర్ అయితే ఖచ్చితంగా కుల్దీప్ యాదవ్ వైపు వెళ్లే ఛాన్స్ అయితే మనకు ఎక్కువ కనబడుతుంది. ఇక నెంబర్ 10 అక్కడ మనం చూసుకుంటే మొహమ్మద్ షమ్మి, హర్షిద్ రాణా అండ్ హర్షదీప్ సింగ్ ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు అయితే మనకు కనబడుతున్నారు ఫ్రంట్ లైన్ ఫాస్ట్ బౌలర్స్ కు. మరి ముగ్గురిలో ఇద్దరికైతే ఖచ్చితంగా ఛాన్స్ అయితే ఉంటుంది. మరి ఆ ఇద్దరు ఎవరైనా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ప్రాబిలిటీ అక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ ప్లేయర్ అయితే ఖచ్చితంగా మొహమ్మద్ షమ్మి అయితే ఉంటాడు. మొహమ్మద్ షమ్మి ఇండియా నుంచి రాస్తున్నాడు. గత సిరీస్ లో అంత మంచిగా రాణించకుండా కానీ మరి ఐసీసీ ఈవెంట్స్ లో మనం చూస్తున్నాం గత ఓడిఐ వరల్డ్ కప్ లో ఏ విధంగా రాణించిండో 2023 లో. సో అలాంటి పర్ఫార్మెన్స్ ఇక్కడ కూడా అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక మరో పేసర్ వచ్చేసి హర్షదీప్ సింగ్. ఖచ్చితంగా హర్షదీప్ సింగ్ ఉంటాడు. ఎందుకంటే పవర్ ప్లే లో వికెట్స్ అయితే కావాలి. ఒకవేళ పవర్ ప్లే లో వికెట్ రాక ఓపెనర్స్ ఇద్దరు సెట్ అయితే మాత్రం చాలా డేంజర్స్ ఉంటాయి. ఒకటి ఖచ్చితంగా ఫస్ట్ ప్లేయర్ అయితే అక్కడ హర్షదీప్ సింగ్ వైపు వెళ్లే ఛాన్స్ అయితే మనకు ఎక్కువగా కనబడుతుంది. ఇక ఫైనల్ గా ప్లేయింగ్ లైన్ అక్కడ మనం చూసుకుంటే ఓపెనర్స్ వచ్చేసి రోహిత్ శర్మ అండ్ శుభ్మన్ గిల్. ఇక నెంబర్ 3 లో విరాట్ కోహ్లీ, 4 లో శ్రేయస్ అయ్యర్, 5 లో కేఎల్ రాహుల్, 6 లో హార్దిక్ పాండ్యా, 7 లో రవీంద్ర జడేజా, 8 లో అక్షర్ పటేల్, 9 లో కుల్దీప్ యాదవ్, 10 లో మొహమ్మద్ షమి అండ్ 11 లో హర్షదీప్ సింగ్. ఓవరాల్ ప్లేయింగ్ లైన్ అక్కడ మనం చూసుకుంటే చాలా డెడ్లీగా కనబడుతుంది. నెంబర్ 8 మనకి చాలా స్ట్రాంగ్ బ్యాటింగ్ లైన్ అప్ ఉంది. ఇక బౌలింగ్ లో కూడా మనకి టూ మనీ ఆప్షన్స్ అయితే మనకైతే కనబడుతున్నాయి. ఇక మన బ్యాటర్స్ వచ్చేసి అందరు కూడా మంచి ఫామ్ లో అవుతున్నారు. ఇక బౌలర్స్ కూడా అందరు ఫామ్ లో అవుతున్నారు. మొత్తం అక్కడ మనం చూసుకుంటే 11 మంది కూడా చాలా రేడ్ ఫామ్ లో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇక మరోవైపు అక్కడ మనం మెయిన్ గా చూసుకుంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ బిగ్ ప్లేయర్స్ దగ్గర నుంచి అయితే మంచి నాక్స్ అయితే రావాలి ఈ ఫస్ట్ మ్యాచ్ లో. అండ్ బౌలింగ్ లో కూడా మొహమ్మద్ షమి దగ్గర నుంచి కూడా వికెట్స్ అయితే మనం అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. చూడాలి మరి ఏ విధంగా రాన్స్ అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఫ్రెండ్స్ మరి మీ ఒపీనియన్ అయితే కింద కమెంట్స్ కింద మెన్షన్ చేయండి. అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెల్ కూడా కింద కమెంట్స్ కింద మెన్షన్ చేయండి.